الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبالآخرة هم يوقنون. మనం 4 వచనాల వివరణ నిన్న తెలుసుకున్నాం. ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు వల్లజీన ఆమను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు వల్లజీన యుమినూన బిమా ఉన్జిల ఇలైక వమా ఉన్జిల మిన్ ఖబ్లిక్. వారు ఎవరైతే వారి వద్ద ఉన్న గ్రంథంని కూడా విశ్వసిస్తారు, వారి కంటే పూర్వం వచ్చిన గ్రంథాలను కూడా వారు విశ్వసిస్తారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన దగ్గర ఏ గ్రంథం ఉందంటే ఇప్పుడు ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారు ఏదైతే తీసుకొచ్చారో బైబిల్ గ్రంథం, దాన్ని ఖురాన్ గ్రంథం ఏమంటుంది, ఇంజీల్, దీన్ని మనం విశ్వసించాలి. ఏ విధంగా విశ్వసించాలి సోదరులారా? ఇందులో ఏముందంటే, మీరు ఢిల్లీ మహానగరానికి వెళ్ళినప్పుడు చూసుంటారు, ఎర్రకోటలో అక్కడ ఏదైతే గోడలు ఉన్నాయో ఆ గోడల మీద రాళ్ళు అంటించి ఉంటాయి. గైడ్తో మీరు వెళ్ళినట్టయితే అక్కడ గైడ్ చెప్తాడు, ఆ రాళ్ళలో ఏదైతే ఆ గోడల్లో రాళ్ళు పెట్టారో ఇంతకుముందు దాంట్లో వజ్రాలు ఉండేయట. ఈ భారతదేశాన్ని కొల్లగొట్టుకొని వెళ్ళేటప్పుడు ఆంగ్ల వారు వాటిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. దాని స్థానంలో ఏం పెట్టారు, చిన్న చిన్న రాళ్ళు పెట్టేశారు. గోల్కొండ మహానగరంలో ఏదైతే హైదరాబాద్ మహానగరంలో గోల్కొండ ఉందో అందులో కూడా చూడండి, ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో పెద్ద గోడ ఉంటుంది. గోడ మీద చిన్న చిన్న పువ్వులు మీకు కనిపిస్తాయి, కలర్ కలర్ పువ్వులు. గైడ్తో వెళ్ళి అడిగినట్టయితే ఏంటి ఆ కలర్ అంటే, ఈ హాల్లో పైన కప్పు ఉండదు హాల్కి, ఈ హాల్లో ఆ గోడ మీద వజ్రాలు ఉండేయండి. అంతకుముందు లైట్లు ప్రమిదలు ఎప్పుడైతే పెడతారో, దీపాలు ఎప్పుడైతే వెలిగిస్తారో, ఆ దీపాల ఫోక్సింగ్కి ఆ వజ్రాల మీద పడడంగానే ఆ వజ్రాలు మొత్తం హాల్ మొత్తం ప్రకాశించిందట. ఆ టైంలో లైట్ లేవు కదా, కరెంట్ లేవు, అలా యూజ్ చేసుకునేవాడు. వాటిని ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు మన ముస్లిం రాజులు పెట్టిన ఆ వజ్ర వైడేరియాలను, కోహినూర్ వజ్రాన్ని సైతం తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు దాని స్థానంలో ఏం పెట్టారు, రాళ్ళు పెట్టేశారు. అసలు పోయింది, నకిలీ వచ్చింది. అందుకోసం మేము దాన్ని విశ్వసించము. దాంట్లో ఏముంది, వెనకట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు రసూలన్ బనీ ఇస్రాయిల్, మేము ఈయనకి ప్రవక్త చేసి బనీ ఇస్రాయిల్ పంపించాము. అన్ని అఖ్లుఖలకుం మినత్తీని కహయతి తైరి ఫన్ఫుహు ఫయకూను తైరు బిఇజ్నిల్లాహ్. ఆయన వారిలో వెళ్ళి అన్నాడు, నేను మీ ప్రవక్తను వచ్చాను. ప్రవక్త అంటే ఆధారం ఏంటయ్యా అని అడిగారు. వాళ్ళు అడిగారు. అడిగితే మేము మట్టితో ఒక పక్షిగా ఆకారం చేసి ఆ పక్షితో ఫనఫఖ్న ఫీ, దాంట్లో నేను ఊత్తాను, ఊతే అది పక్షి ఎగురుతుంది. బిఇజ్నిల్లాహ్, ఇది అల్లాహ్ ఆజ్ఞతో నేను చేస్తున్నాను. ఈ పదాన్ని ఏం చేశారు వాళ్ళు, పక్షి అయితే చేస్తున్నారనేది ఉంది, కానీ ఎవరు చేస్తున్నారని చెప్పారు, ఈసా అలైహిస్సలాం వారే చేస్తున్నారన్న. ఆయన ఏమన్నారు, బిఇజ్నిల్లాహ్ వ ఉబ్రిఉల్ అక్మహ వల్ అబ్రస వ ఊహిల్ మౌత బిఇజ్నిల్లాహ్. ఎవరైతే కుష్టి రోగులు ఉన్నారో వారికి నేను నయం చేస్తాను. ఆ కాలంలో ఆ వ్యాధికి నివారణే ఉండేది కాదు, నేను నయం చేస్తాను. చచ్చినోడిని నేను బ్రతికిస్తాను. ఆ తర్వాత ఏమన్నారు, బిఇజ్నిల్లాహ్, అల్లాహ్ ఆజ్ఞ మూలంగా, అల్లాహ్ ఆదేశంతో, అల్లాహ్ సహాయంతో ఇది నేను చేస్తాను. కానీ దాన్ని ఏం చేశారు, అల్లాహ్ సహాయం అనే పదాన్ని పక్కన పెట్టారు. అక్కడ ఏం చేశారు, తానే స్వయంగా చేస్తానని పెట్టేశారు. అందుకోసం అది వ ఉనబ్బిఉకుం బిమా తాకులూన వమా తద్దాఖిరూన ఫీ బుయూతికుం. మీ ఇంట్లో బీరువాల్లో ఎంత డబ్బు పెట్టారు, ఎంత బంగారం పెట్టారు, అది కూడా నేను చెప్పేస్తాను. మీరు ఇంటి నుంచి ఇప్పుడు ఏం భోజనం చేసి వచ్చారు, కడుపులో ఏముంది అది కూడా చెప్పేస్తానన్నారు. అంత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి శక్తినిచ్చాడు. దాని తర్వాత ఏమన్నారు, బిఇజ్నిల్లాహ్, ఇది కూడా అల్లాహ్ తరపున చేస్తున్నాను. అల్లాహ్ తరపున చేస్తున్నాననే పదాన్ని పక్కన పెట్టి ఆయనే అల్లాహ్ అని చెప్పేశారు. అందుకోసం అది మనం విశ్వసించము. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు, మీరు విశ్వసించండి అన్నారు. కానీ దేని మీద, అసలు దాని మీద చేయాలి, నకిలీ దాని మీద కాదు.
కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, బిల్ ఆఖిరతి వల్లజీన యుమినూన బిమా ఉంజిల ఇలైక వమా ఉంజిల మిన్ కబ్లిక్ వబిల్ ఆఖిరతి హుమ్ యూఖినూన్. ప్రళయ దినం మీద కూడా వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. చనిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరలోకాన లేపుతాడనే భావన మనిషికి ఎప్పుడైతే ఉంటుందో ఆచరణ కరెక్ట్గా ఉంటుంది. చావే లేదన్న అంటే మనిషికి ఏమవుతుంది, గర్వం వస్తుంది. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చనిపోవాలి అనే పదాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ అన్నాడు. అందుకోసం ఖురాన్లో మనం నమాజ్ చేసేటప్పుడు మాలికి యౌమిద్దీన్ అనే పదాన్ని పదే పదే వాడతాం. దీంట్లో ఏముంది, బిల్ ఆఖిరతి హుమ్ యూఖినూన్, పరలోకం మీద విశ్వాసం పెట్టడం. సోదరులారా, పరలోక విశ్వాసాన్ని పక్కన పెడితే మానవుడు కోరికలకు కళ్ళెం లేని గుర్రం వలె పరుగులు తీస్తాడు. హద్దు ఆపు ఉండదు. చచ్చిన తర్వాత అడుగుతాడనే ఆ పదం ఎప్పుడైతే గుర్తుంటుందో అప్పుడే మానవుడు సక్రమమైన రీతిలో ఉంటాడు. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, యా దావూదు ఇన్న జఅల్నాక ఖలీఫతన్ ఫిల్ అర్జ్ ఫహకుమ్ బైనన్ నాసి బిల్ హక్ వలా తత్తబిఉల్ హవా అన్ యుజిల్లక అన్ సబీలిల్లాహ్ ఇన్నల్ లజీన యజుల్లున అన్ సబీలిల్లాహి లహుమ్ అజాబున్ షదీదున్ బిమా నసౌ యౌమల్ హిసాబ్. ఇందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, దావూద్ అలైహిస్సలాం ఒక గొప్ప ప్రవక్త గారు, ఆయనను ఉద్దేశించి అంటున్నాడు, ఓ దావూద్ అలైహిస్సలాం, మేము మీకు ప్రతినిధిగా చేశాము. ప్రజల్లో ఏదైనా తీర్పు చేస్తే న్యాయంగా తీర్పు చేయాలి మీరు. వలా తత్తబిఉల్ హవా అన్ యుజిల్లక అన్ సబీలిల్లాహ్, కోరికల జీవితాన్ని గడపకండి అన్నాడు. కోరికల జీవితం గడిపితే ఏమవుతుంది? అల్లాహ్ అంటున్నాడు, వలా తత్తబిఉల్ హవా అన్ యుజిల్లక అన్ సబీలిల్లాహ్, కోరికల జీవితం ఎవరైతే గడుపుతారో సన్మార్గం తప్పి కోరికల మార్గాన్ని నడుస్తారు. కోరికల జీవితానికి నువ్వు ఖానూన్కి ఏదైతే అల్లాహ్ నిర్మించాడో పద్ధతికి చాలా తేడా ఉంటుంది. కోరిక ఏముంటుంది, పండుకోవాలి అంటది. అల్లాహ్ సిద్ధాంతం ఏముంటుంది, లెగిసి నమాజ్ చేయాలంటది. అందుకోసం కోరిక వేరు, మరి అల్లాహ్ నిర్మించిన నిబంధనలు వేరు. ఇన్నల్ లజీన యజుల్లున అన్ సబీలిల్లాహి, ఎవరైతే అల్లాహ్ మార్గం నుంచి తప్పిపోతారో లహుమ్ అజాబున్ షదీదున్, వారికి కఠినంగా శిక్షించడం జరుగుతుంది. బిమా నసౌ యౌమల్ హిసాబ్, కఠినంగా ఎందుకు శిక్షించడం జరుగుతుంది? ఎందుకంటే అల్లాహ్ మార్గం ఒకటి చెప్పారు. రెండోది బిమా నసౌ యౌమల్ హిసాబ్, ప్రళయ దినం లెక్క ఉన్నది అనే అంశాన్ని మర్చిపోయారు. కోరికల జీవితం గడిపితే అలాగే ఉంటుంది. పరలోకంలో శిక్ష బహుమానాలు ఉన్నాయని ఎప్పుడైతే తిరస్కరిస్తాడో మానవుడు, అప్పుడు బరి తెగించిన పశువు మాదిరిగా మారిపోతాడు. అందుకోసమే మానవుడికి పుణ్యం పాపం అనే అంశాలు ఇక్కడ పెట్టడం జరిగింది. సోదరులారా, పరలోకం అనేది మానవుడికి గ్రహణ పరిధికి ఉంటే మానవుడు ప్రతి ఆచరణ సవ్యంగా చేసుకుంటాడు. దాన్ని పక్కన పెడితే అల్లా అడగడు, అల్లా పట్టడు అనే అంశం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మానవుడు తన కోరికలకు కళ్ళెం లేని గుర్రం వలె పరుగులు తీస్తాడు. జీతం ఇచ్చేవాడు అడిగినప్పుడు జీవితం ఇచ్చేవాడు అడగడండి, ఎప్పుడు రావాలి ఎప్పుడు వచ్చావు అంటాడా, లేదా నెలకు 4,000 5,000 ఇచ్చేవాడు నిబంధనలు పెడతాడు, ఎప్పుడు రావాలి ఇప్పుడు రాకూడదు, అంత సిస్టమ్ ఉంటుంది. పుట్టించిన కాడి నుంచి ఇప్పుడు దాకా పరిపాలిస్తానే ఉంటున్నాడు, తినిపిస్తానే ఉంటాడు, ఆయన అడగడా? అందుకోసం అల్లా అన్నాడు, బిల్ ఆఖిరతి హుమ్ యూఖినూన్ ఉలాయిక అలా హుదం మిర్ రబ్బిహిమ్ వఉలాయిక హుముల్ ముఫ్లిహూన్, వారే తన ప్రభు తరపున సన్మార్గం మీద ఉన్నారు, వారే సత్యవంతులు అని అంటున్నాడు. ఆ తర్వాత ఒక ప్రస్తావన చేశాడండి, ఇన్నల్ లజీన కఫరు సవాఉన్ అలైహిం అంజర్తహుం అమ్లం తుంజిరుహుం లా యుమినూన్. ఇక్కడ ఏం చెప్పాడంటే, మీరు వారిని తిరస్కరించే వారిని మీరు నచ్చ చెప్పినా వినిపించినా వినిపించకపోయినా అది ఏమాత్రం వాళ్ళకి లాభదాయకం కాదు, వారు తిరస్కారులే. ఖతమల్లాహు అలా ఖులూబిహిం వాలా సమఇహిం వాలా అబ్సారిహిం గిషావతుం వలహుం అజాబున్ అజీమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మేము వారి హృదయాల మీద ముద్ర వేశాము, వారు కళ్ళు వాళ్ళ చెవుల మీద కూడా ముద్ర వేశాము, వారు సన్మార్గం మీద రావటం అనేది జరగదు, వారికి కఠినంగా శిక్షించడం జరుగుతుంది అన్నాడు. ఇక్కడ ముస్లిం నేతలు మాకు ప్రశ్న పదే పదే తలెత్తుతూ ఉంటారు, ఖురాన్లో కాఫిర్ 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 అని చెప్పేశారండి మాకు అనే పదం వాడతారు. కాఫిర్ అనే పదం తిట్టు కాదండి. ముస్లిం అంటే విధేయుడు, కాఫిర్ అంటే అవిధేయుడు. అంటే విధేయత చెయ్యలేని వారిని కాఫిర్ అంటారు, విధేయతను పాటించే వారిని ముస్లిం అంటారు. అది తప్పేం పదం ఏం కాదండి. చూడండి, ఇక్కడ మనిషి దైవం అనే వాడిని ఒప్పుకున్న తర్వాత నిబంధనలు కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకోపోతే ఏమవుతుంది, ధరణి మీద కల్లోలం అవుతుంది.
ప్రశాంతత కరువు అయిపోతుంది. అందుకోసమే పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంది? క్రమబద్ధకం పాటించడానికి. మరి మనం రోడ్డు మీద ట్రాఫిక్ వ్యవస్థ ఏదైతే ఉందో, సిగ్నల్స్, దాంట్లో శబ్దం ఉండదు, ఊరికే లైట్లు కలర్తోనే మానవుడు క్రమబద్ధకంలో వచ్చేస్తాడు. ఒక వ్యక్తి చూశాడు, సిగ్నల్స్ వ్యవస్థ, రెడ్ పడితే ఆగిపోవాలి, పచ్చది పడితే మూవ్ అవ్వాలి. చూశాడు, 4 దిక్కులు ఎవరు లేరు, 4 దిక్కుల ఎవరు లేరు, ట్రాఫిక్ లేదు. ఆలోచించాడు, ఎందుకు పెట్టాడు ఆ సిగ్నల్? అయినా ఎందుకు పెట్టాడంటే ట్రాఫిక్ అంతరాయం కలగకూడదు, యాక్సిడెంట్ కాకుండా ఉంటాను, అంతే కదా. ఇప్పుడు 4 దిక్కులు ఎవరు లేరు, రెడ్ పడింది, అయినా సరే నేను ముందుకు పోతాను. ఎందుకంటే రెడ్ పడింది. ట్రాఫిక్ నిబంధన ఎందుకు పెట్టారంటే యాక్సిడెంట్ కాకుండా ఉండటానికి కోసం ఈ సిగ్నల్ వ్యవస్థను పెట్టారు. ఇప్పుడు నేను చూస్తున్నాను, 2 దిక్కులు ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా, ముందుకు వెళ్ళాడు. వెళ్ళే అర్హత ఉందా ఆయనకి? లేదండి. ఎందుకంటే అక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సంఘం, అక్కడ ఒక నిబంధన ఉంది. నువ్వు స్వతహాగా ఆలోచించే హక్కు లేదు. హక్కు నీకు ఎవరిచ్చారు? ఈ హక్కును వ్యవస్థ అయితే నిర్మాణం చేసింది. కనుక ఇక్కడ కూడా విధేయతను పాటించకపోవటం వల్ల ఆ నిబంధనను దాటే హక్కు ఎవరిచ్చారు మీకు? అసలు ఇది ఒక ఊరి పక్కన ఒక చెట్టు ఉందండి, రోడ్డు మీద ఉంది. అక్కడ ఏమవుతుందంటే దాని ముళ్ళు కింద పడుతున్నాయండి. చెట్టు పెద్దగా ఉంది, దానికి ముళ్ళు కింద పడి జనానికి ఇబ్బంది కలుగుతుంది. ఒక వ్యక్తి వెళ్ళి గొడ్డలతో నరుకుతున్నారు. ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారా దానికి? ఎందుకంటే జనాలకి హాని కలుగుతుంది కదా. ఎవ్వరు కూడా దాన్ని అబ్జెక్షన్ చేయరు. మేము కూడా సాయం చేస్తాం, మేము కూడా సాయం చేస్తాం అంటారు లేదా? కానీ ఒక చెట్టు ఉంది, నీడనిస్తుంది, ఫలాలు ఇస్తుంది, దాంతోపాటు సువాసన కూడా వెదజల్లుతుంది. దాన్ని నరకడానికి ఎవడో వెళ్తున్నాడు, అబ్జెక్షన్ అవుతుందా లేదా? అబ్జెక్షన్ అవుతుంది. అరే అంత ఇంత మంచి చెట్టును ఎందుకు నరుకుతున్నావు రా అని. సోదరులారా, అల్లా సిద్ధాంతం కూడా ఇదే. ఎవరైతే సక్రమమైన రీతిలో ఉంటారో వారికి అల్లా సహాయం చేస్తూ ఉంటారు. ఎవరైతే మార్గం తొక్కుతారో వారి మీద అయితే శిక్ష, యాతన కొర్ర అనేది జడిపించక తప్పదు. ఎందుకంటే అలాగా మానవ ఈ వ్యవస్థ ఒక క్రమబద్ధకంలో ఉంటుంది. అందుకోసం అల్లా సుబ్హానహు వ తఆలా ఇక్కడ తిరస్కారుల ప్రస్తావన కూడా పెట్టాడు. అవిధేయత ఎవరైతే చేస్తున్నారో వారి ప్రస్తావన కూడా పెట్టి ఉన్నారు. ఒకవేళ మీరు ఇలా చేస్తే మీ మనసుల మీద కూడా మేము ముద్ర వేసిస్తాం. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? 3 జుమాలు ఎవరైతే జమాత్తో నమాజ్ చేయరో వారి హృదయాలపై అల్లాహ్ తబారక వ తఆలా ముద్ర వేసేస్తాడు, సీల్ వేసేస్తాడు. ముద్ర వేస్తే ఏమవుతుందంటే ఏ వస్తువు కూడా లోనకి వెళ్ళదు, లోనది బయటకు రాదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరో వాక్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వమినన్ నాసి, ఎవరైతే వమినన్ నాసి ఇన్నల్ లజీన కఫరు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వమినన్ నాసి మన్ యఖూలు ఆమన్నా బిల్లాహి వ బిల్ యౌమిల్ ఆఖిరి వమా హుం బిముమినీన్. ఇక్కడ ఇంకో సంస్థ గురించి అల్లాహ్ చెప్పాడండి. ఒకటి విశ్వాసం గురించి చెప్పాడు, రెండోది తిరస్కారం గురించి చెప్పాడు, మూడోది మునాఫికుల గురించి చెప్పాడు. వమినన్ నాసి మన్ యఖూలు ఆమన్నా బిల్లాహి వ బిల్ యౌమిల్ ఆఖిరి వమా హుం బిముమినీన్. అల్లాహ్ అంటున్నాడు, మానవుల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే మేము అల్లాహ్ను విశ్వసించాము, మరి పరలోకాన్ని విశ్వసించాము అంటారు. అల్లాహ్ అంటున్నాడు వమా హుం బిముమినీన్, వారు విశ్వాసులు గారు అంటున్నారు. ఎందుకు వారు అంటున్నా సరే ఎందుకు కాదంటున్నారా అల్లాహ్? ఎందుకంటే మనం బాహ్యమైన విషయాలు చూస్తాం, అల్లాహ్ అంతర్భావం చూస్తాడు. అంతర్భావంలో ఏముంది? ఆడిది పక్క విశ్వాసం లేదు. ఈ ఒక మొబైల్ ఉన్నదండి, ఈ మొబైల్కి నేను ప్లాస్టిక్ కవర్ చుట్టాను, దాని మీద నీళ్లు పోసావు, మొబైల్ మీద పడుతుందా? పడదు. ఎందుకు? దాని మధ్యన ఏముంది? ప్లాస్టిక్ ఉంది. దీన్నే మునాఫిక్ అంటారు. మునాఫిక్ అంటే ఏంటి? మనసులో ఉండదు, బయట ఉంటుంది. ఇస్లాం ఎక్కడైతే ఈ ధోరణి ఉంటుందో ఇస్లాంకు చాలా నష్టం జరిగిందండి. ఇస్లాం ముసుగులో ఏదైతే అరాచకం చేస్తున్నారో వాళ్ళ సమాజంలో ఇదంతా ఇలాంటి బూటకమే అండి. మీరు చూసే ఉంటారు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కొన్ని అట్లాంటి సందర్భాలు వచ్చాయి. ఒక వాట్సాప్లో చిన్న విషయం వచ్చింది. ఇద్దరు హిందూ సోదరులు దంపతులు వెళ్తుంటే ఒక వ్యక్తి మధ్యలో ఆపాడు. చంపుతాను మిమ్మల్ని అన్నాడు. ఏంద్రా ఎవరు అంటే ముస్లింని అన్నాడు. అమ్మా ఎందుకు చంపుతున్నావురా అనగానే, ఏ ఇస్లాం స్వీకరించా, మీరు ముస్లింలేనా అని అడిగారు. వాళ్ళు హిందూ. వాళ్ళు ఏమన్నారు? అవును మేము ముస్లింలే అన్నారు. సరే ఖురాన్ చదువు అన్నాడు. ఆయన గీతాలను కొన్ని వచనాలు చదివాడు. సరే వెళ్ళిపో అన్నాడు. దూరం వెళ్ళిన తర్వాత భార్య అడుగుతుంది, ఏమండి మీరు గీత చదివారు, ఆడు ఖురాన్ చెప్పాడు,
ఏమిటి పరమార్థం అన్నాడు. నిజమైన ఓ పిచ్చిదానా ఏమనుకున్నాడు, నిజమైన ముస్లిం కాలేయాడు. ముస్లిం అయితే ఖురాన్కి గీతకి తేడా తెలుస్తుంది. ముస్లిం అనేవాడు ఒకరిని హతమార్చడే, ఆడు ఒక క్రమబద్ధకంలో ఉంటాడు. వీడు కర్కోటకుడు, వీడు ముస్లిం రూపంలో దౌర్భాగ్యుడు అన్నాడు. సోదరులారా, అడిగింది ఏమిటి? ఖురాన్ చదవమని. ఆయన చదివింది ఏంటి? గీత. సోదరులారా, ఇదే వాలకం ప్రింట్ మీడియా చెప్తుంది. ఇదే వాలకం, ఇదే వ్యవహారం. ఒక వ్యక్తి నడిచి వెళ్తున్నాడు, కుంటున్నాడండి. ఇద్దరు డాక్టర్లు అక్కడ నుంచి చూస్తున్నారు వాళ్ళ వాళ్ళకని. ఇద్దరు పోటీ పడుతున్నారు. అరే వాడు కుంటుతుంది ఎందుకో కరెక్ట్ చెప్పరా, నీకు బహుమానం ఇస్తానని ఒకడు అడిగాడు. ఒకడు ఏమన్నాడు, సరే కరెక్ట్ నీదైతే నేను బహుమానం ఇస్తాను, ఈ రోజు చెప్పుకుంటున్నాను. సరే చెప్పు. ముందోడు అన్నాడు, ఆడు కుంటుతున్నది ఆడు కాల్లో ఫ్రాక్చర్ అయింది అందుకోసం కుంటుతున్నాడు అన్నాడు. ఇంకో డాక్టర్ అన్నాడు, కాదురా వాడి వెన్నుముక్కలో నొప్పి ఉంది అందుకోసం కుంటుతున్నాడు అన్నాడు. దగ్గరికి రాగానే ఆయన అన్నాడు, నా చెప్పు తెగిపోయిందిరా అందుకోసం కుంటుతున్నాను, మీరు ఇట్లాగా వాదోపవాదాడు ఆడుకుంటారేంటి అన్నాడు. సోదరులారా, ఇవాళ కూడా మీడియా ఇలాగే బురద జల్లుతుంది. ఉన్నది ఒకటి, చెప్తున్నది ఒకటి. సోదరులారా, సిద్ధాంతం ఇలా ఉండదండి. ఇస్లాంలో చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ప్రాణికి కూడా జీవించే హక్కు ఉంది, జీవించే అధికారం ఉంది. వారి అధికారాన్ని ఎవరైతే చేజెక్కించుకుంటారో, లాక్కుంటారో వారు నాకు ఇష్టం లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. కనుక సోదరులారా, దీని తర్వాత 21వ వాక్యం సూరా బఖరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలఖకుం వల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, ఆరాధన ఆయనకి చేయండి ఎవరైతే మిమ్మల్ని మాత్ర గర్భంలో సృష్టించాడు. ఆరాధన చేయాల్సిన హక్కుదారుడు, ఆరాధనకి హక్కుదారుడు ఎవడు? మిమ్మల్ని మమ్మల్ని అందరినీ సృష్టించిన సృష్టికర్త. మిన్ ఖబ్లికుం, మీకంటే పూర్వం వారిని కూడా ఆయన సృష్టించాడు. లఅల్లకుం తత్తఖూన్. ఇలా ఆరాధన చేయటం వల్ల ఆయన దృష్టిలో మీరు భక్తులుగా మారుతారు. ఆయన మానవుడి కోసం ఏం చేశాడు అయ్యా అంటే, అల్లజీ జఅల లకుముల్ అర్ద